ప్రాజెక్టులపై కొట్లాట, నీటి లెక్కలు తేలేదట. మా ప్రాజెక్టులను మీరు అడ్డుకుంటే మీ ప్రాజెక్టుల్ని మేం కూడా ఆపగలం. ఏపీ తెలంగాణ రాష్ట్రాల వాదనలు వ్యూహాలు ఇదే రకంగా ఉన్నాయి. బనకచెర్లకి ప్రత్యామ్నాయంగా ఏపీ చేస్తున్న ఆలోచనపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ సర్కారు భావిస్తుంటే తెలంగాణకు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాసింది. దీంతో ఎవరికి వారే నీటి ప్రాజెక్టులపై పోటాపోటీ వ్యూహాలతో కత్తులు దూసుకుంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల్ల సాగర్కు పోలవరం నుంచి నీటిని తరలించేందుకు ప్లాన్ చేసింది ఏపీ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును కాస్త పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుగా మార్పు చేసింది. దీంతో ఇటు కృష్ణా నుంచి బనకచెర్లకు, అటు గోదావరి నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లను తరలించే ప్రమాదం ఉందని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా 200 టీఎంసీలను తరలించాలనుకున్న ఏపీ ఇప్పుడు పోలవరం నల్లమల్ల సాగర్ లింక్లోనూ అంతే మొత్తంలో నీటిని తరలించుకుపోయే ఆలోచనలో ఉందన్నది తెలంగాణ ఆరోపణ. పోలవరం బనకచెర్ల లింకులో భాగంగా పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి ఒక దశలో నీటిని తరలించాలని ఏపీ గతంలో భావించింది. అక్కడి నుంచి బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి నీటిని ఎత్తిపోయాలని ప్లాన్ చేసింది. ఇక మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు నీటిని తరలించాలని ప్రణాళికలు చేసింది. గత నెలలో డీపీఆర్ తయారీకి టెండర్లను కూడా పిలిచింది. కానీ దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఇటీవలే ఆ టెండర్లను ఉపసంహరించుకుంది. అయితే ఈ టెండర్లను వాపస్ తీసుకున్న ఏపీ మరో ప్లాన్ చేసినట్లు తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. పీబీ లింకులోని తొలి 2 దశలను అలాగే వాడుకుని మూడో దశ స్కీమ్ నుంచి ఎత్తేసింది. అందుకు అనుగుణంగా రెండో దశ నుంచి నల్లమల్ల సాగర్ కు నీటిని తరలించేలా ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ కు నీటిని తరలింపుకు సంబంధించి డీపీఆర్ ను తయారు చేసేలా టెండర్లను పిలిచింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ శనివారం మధ్యాహ్నం సింఘ్వీతో సమావేశం కాబోతున్నారు. అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టులో దీనిపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అంటే పోలవరం బనకచెర్ల విషయంలో అది మార్చి దాని నామకరణం మార్చి దాని టెర్మినల్ ఫేజ్ మార్చే విధంగా వాళ్ళు చేపడుతున్నారు. మేమేమన్నామంటే మొదలిచ్చిన ప్లాన్ కానీ రెండోసారి ఇచ్చిన ప్లాన్ కానీ ఇది గోదావరి ఫ్లడ్ వాటర్స్ యూటిలైజేషన్కి జీడబ్ల్యూ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఏ ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కానీ అది అసలు ప్రీ ఫీజిబిలిటీ కానీ అది స్టడీ కూడా చేయొద్దు అని మా అబ్జెక్షన్ తెలియజేశాం. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను త్వరలోనే మొదలుపెట్టాలని ఇటీవలే సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి వరద జలాలను బొల్లాపల్లి, నల్లమల సాగర్లకు, అలాగే నాగార్జున సాగర్ నుంచి 50 టీఎంసీల కృష్ణా వరద జలాలను బొల్లాపల్లికి తరలించే యోచన చేయాలని సూచించారు. ఇదే సమయంలో కృష్ణానదిపై తెలంగాణ కడుతోన్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ 42 కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని సిడబ్ల్యూసి, అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయకుండా ఆదేశాలివ్వాలని కేంద్రానికి ఏపీ జలవనరుల శాఖ లేఖ రాసింది. తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని, ఈ ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని లేఖలో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఇరు రాష్ట్రాలు తమ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు, కోర్టుల్లో కేసుల వరకు వెళ్తుండటంతో ప్రాజెక్టుల అంశం మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.